ఆశిస్తున్నాను. రైట్, మళ్ళీ వస్తాం సార్. మనతోటి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. ప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సార్. మొత్తానికి హైదరాబాద్ మీద హక్కులు వదులుకున్నట్టేనా ఏపీ ప్రజలు? సార్ ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్, బాగా ఆలోచించాలి. మనం హైదరాబాద్ నుండి వచ్చేసాం. అవును, మనకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు ఉండొచ్చు అని చెప్పి చట్టంలో ఆన్ పేపర్ ఉంది. రాజు ఒక చోట ప్రజలు ఒక చోట ఉండడం అనేది సమర్థనీయం కాదు, పరిపాలన సవ్యంగా సాగదని చెప్పేసి 10 ఏళ్ళకు మనకు అధికారం ఉన్నప్పుడు కూడా మనం పోయి మన రాజధాని, మన సొంత రాజధాని మనం నిర్మించుకోవాలి. వన్ డే ఆర్ అనదర్ డే వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్, దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. 10 ఏళ్ల తర్వాత రావడం కన్నా కూడా ఇప్పుడే వచ్చి మన రాజధాని, మన సొంత గూడు మనం నిర్మించుకోవాలి కదా అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుండి వచ్చేసారు. రాజధాని మన రాజధాని మనం కట్టుకోవాలా. ఇంకా ఎన్ని రోజులు? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏమని విన్నారు? మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మమ్మల్ని దోచుకున్నారు, మమ్మల్ని పీల్ చేసినారు, మమ్మల్ని పిప్పి చేసినారు, మీకు మాకు సంబంధం లేదని చెప్పేసి ఈ గోలే కదా మనకి జరిగింది. ఈ గోలలో మళ్ళీ మనం అక్కడ పోయి ఎలా ఉండగలము? కెన్ హీర్ మీ సార్? బ్రహ్మనాయుడు సార్, కెన్ హీర్ మీ? మాట్లాడండి, కంటిన్యూ చేయండి. యా, హలో ప్రసాద్ గారు వినిపిస్తుంది, మాట్లాడండి. యా 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 ఇప్పుడు మనం అక్కడ నుండి వచ్చేసాం, వచ్చి కూడా 10 ఏళ్ళు అయిపోయింది. అయిపోయిన తర్వాత మన సొంత రాజధాని మన అమరావతిలో మనం నిర్మించుకోకుండా మళ్ళీ కొత్త రాజకీయం స్టార్ట్ చేయడం ఏంది? నాకు అర్థం కాదు. 3 రాజధానులు అన్నాడు, పోనీ 3 రాజధానులు కట్టాడా? అది లేదు. రాజధాని చుట్టూ రాజకీయం చేయడం తప్పించి ఇంకొకటి సాధించింది ఏమి లేదు. పోనీ రావాల్సినటువంటి హక్కుల గురించి గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉందా ఢిల్లీకి పోయేసి జగన్మోహన్ రెడ్డి గారు? అది లేదు. ఆ రోజు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఏం చెప్పావు? అమరావతి రాజధానిగా ఉండడానికి మాకు అభ్యంతరం లేదు, 30,000 ఎకరాల కన్నా తక్కువ కాకుండా భూమిని సమీకరించండి, బ్రహ్మాండమైన రాజధాని కట్టండి అని చెప్పి మీరే చెప్పు. మళ్ళీ ఏం చేసినావు? ఇది అమరావతి కాదు, ఒక సామాజిక వర్గమే ఉంది, 3 రాజధానులు ఉన్నావు. సార్ అదైనా చేసావా? నేను ఒకటి చెప్తాను సార్, హైదరాబాద్ లో మనకి మన హక్కు అనడం ఏమి నాకు అర్థమే కాదు. వాళ్ళు వద్దని చెప్పి వెళ్ళిపోయినారు. మన వచ్చి మన రాజధాని మనం నిర్మించుకొని వీ షుడ్ డెవలప్ అవర్ ఓన్ సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్. సరే మీరు హక్కులు అంటారా? మీకు తెలుసో లేదో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సంబంధించి నిధుల్ని పంపిణీ చేసుకోవడానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, 56:44 రేషియో ప్రకారం పంచుకోండి నిధుల్ని అనేసి. దానిపైన తెలంగాణ వాళ్ళు హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. పోతారు, వాళ్ళకున్న రైట్ అది. ఆ కోర్టు పోకూడదు అనేది ఏమైనా ఉందా? పోయారు. నువ్వు సరిగా డిఫెండ్ చేసుకోలేకపోయావు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అటర్లీ ఫెయిల్ టు డిఫెండ్ ద కేస్ ఆన్ ది సుప్రీం కోర్టు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. షీలా బేడి కమిటీ ఇచ్చినట్టు తీర్మానం కానీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధులు, బిల్డింగ్లు, మన అదేవిధంగా విద్యుత్ బకాయిలు, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, డివైడ్ చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో మంచి రిలేషన్స్ లో ఉన్నారు. ఈయన వాళ్ళ ఇంటికి పోవటం, వాళ్ళ ఇంట్లో బిర్యానీ పెడితే తినటం, స్వీట్లు తినటం, ఎన్నో 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 మంచి సత్సంబంధాలు. ఆయన అన్నాడు, కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అది చెందుతుంది, గట్టిగా కౌగులించుకుని సాలవులు కప్పుకొని హ్యాపీగా పోయినారు కదా. బ్రహ్మాండ ఈయన ఆయన ఇంటికి పోయాడు. ఇన్ని జరిగినాయి కదా. ఇన్ని జరిగినప్పుడు మీ ఇద్దరి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నప్పుడు కూర్చొని రాష్ట్రానికి సంబంధించి నువ్వు 4 మెట్లు దిగడమో, లేకుంటే ఆయన 4 మెట్లు దిగి కూర్చొని పరిష్కరించుకోవచ్చు కదా. దిస్ ఈస్ ది ఇష్యూ రిలేటెడ్ టు బోత్ ద స్టేట్స్. 2 రాష్ట్రాలకు సంబంధించి మేము కూర్చొని అమికబుల్ గా సాల్వ్ చేసుకుంటానంటే కేంద్ర ప్రభుత్వం వద్దంటుందా? అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారికి మంచి అనుబంధం ఉంది కదా ఒకప్పుడు. బ్రహ్మాండ. జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి వెరీ గుడ్ రిలేషన్స్ ఉంది. అందులో చంద్రబాబు గారికి కేసీఆర్ గారికి లేదా? చంద్రబాబు గారికి కేసీఆర్ గారికి లేదా? పబ్లిక్ రిలేషన్స్, వ్యక్తిగత పరిచయాలు ఉండొచ్చు, కానీ పొలిటికల్ గా అంత బెటర్ అండర్స్టాండింగ్స్ లేదు. వీళ్ళు ఎదుర్కొన్నంత లేదు కదా. వీళ్ళు చాలా బాగున్నారు కదా. పలు సందర్భాల్లో వాళ్ళ ఇంట్లో పోయి స్వీట్లు తిన్నారు, బిర్యానీలు తిన్నారు, ఒకరికొకరు సన్మానించుకున్నారు, అంత బాగున్నారు కదా. రాష్ట్రం కోసం కూర్చొని మాట్లాడుకోలేరా? ఈ ప్రశ్న మీకు తెలుసు లేదు. షర్మిలమ్మే అడిగింది జగన్మోహన్ రెడ్డిని,
నువ్వు ఆయన స్వీట్ తినిపిస్తున్నావు, ఆయన నీకు స్వీట్ తినిపిస్తున్నాడు. కృష్ణా జలాలకు సంబంధించినటువంటి పంచాయతీ 2 నిమిషాలు కూర్చొని మాట్లాడుకోలేరు అని షర్మిల అడిగింది. షీ హాస్ రైజ్డ్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్. అది వదిలిపెట్టేసి ఎంతసేపు కాలక్షేపం చేయడం. నేను ఒకటి చెప్తున్నాను సార్ చర్చ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇవ్వాల్సి ఉంటే గట్టిగా అడగలేని పరిస్థితి, అడగలేడు. మాట్లాడితే మెడలు వంచుతాను తోటలు వంచాను అనాల్సిన కానీ అడగలేడు. కొన్ని స్పెషల్ కాజెస్ రీజన్స్ ఉన్నాయి. ఈయన పోయి గట్టిగా మోడీని గట్టిగా పోయేసి అని అడిగితే ఈయన పైన కేసులు ఎత్తి లోపలేస్తారు, దాంట్లో ఏం సందేహం లేదు. కాబట్టి ఈయన రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈయన ప్రయోజనాలను కాపాడుకుని వచ్చాడు. ప్రసాద్ గారు ఒక విషయం, ఓటుకు నోటు కేసు ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, ఓటుకు నోటు కేసు తెర మీదకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు కూడా హైదరాబాద్ లో ఉన్నారు. ఓటుకు నోటు కేసు తర్వాత హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒప్పందంలో భాగంగా ఆయన అమరావతి వచ్చారని చెప్పేసి ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటలు నేను చెప్తాను వింటారా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఓటుకు నోటు కేసులో ఛార్జ్ షీట్ లో చంద్రబాబు నాయుడు గారి పేరు పూర్తిగా తొలగించేసి ఈ కేసుకి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి తేల్చేసింది. ఇంకా మాకు ఓటుకు నోటు కేసు సంబంధం లేదు, ఓటుకు ఇంకోటి సంబంధం లేదు. ఇవన్నీ వాళ్ళు ఊరికే మాట్లాడుకుని నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏదైనా ఉంటే మీరు చంద్రబాబు నాయుడు గారు లీగల్ ప్రొసీడ్ కండి, ఏదైనా ఉంటే చేయండి. టచ్ చేయలేరు మీరు ఆయన్ని. క్రిస్టల్ క్లియర్ క్లీన్ చిట్ ఇచ్చింది, మీకు తెలుసో లేదు. ఊరికే ఏ నోరు ఉంది కదని ఎట్ట పడితే అటు మహాత్ర వైసీపీలు, అది పద్ధతి కాదు. నేను ఒకటే చెప్తున్నా, హైదరాబాదు నా రాజధాని అని ఇంకా నువ్వు చెప్పుకునే హక్కు లేదు, అవసరం లేదు. నీ సొంత రాజధాని నువ్వు నిర్మించుకో. మన సొంత క్యాపిటల్ ఎన్ని రోజులు ఉంటాం హైదరాబాద్ లో? నా క్యాపిటల్ ఉన్నాయి. వన్ డే ఆన్ అనదర్ డే యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. బెటర్ ఇట్ బి టుడే దేర్ దెన్ టుమారో. ఏం మన సొంత రాజధాని మనం కట్టుకోలేమా? మనకు ఆ కెపాసిటీ లేదా? కాబట్టి ఊరికే హైదరాబాద్ ఇప్పుడు మనం టు బి ఫ్రాంక్, హైదరాబాద్ డెవలప్ అయిందంటే మన కష్టం ఉంది, మన శ్రమ ఉంది, మన పెట్టుబడులు ఉంది, మన తెలివితేటలు ఉంది, ఇవన్నీ ఉన్నాయి దాని వెనకాల. ఈరోజు ఎవరో చెప్పేసి మా నిధులు దోచుకున్నారు, మా నియామకాలు దోచుకున్నారు, మా నీళ్లు దోచుకుంటారంటే ప్రజలు చూస్తున్నారు. అవన్నీ చెలవు. హైదరాబాద్ నిర్మాణంలో ఆంధ్రుల కష్టం, ఆంధ్రుల యొక్క శ్రమ, ఆంధ్రుల తెలివితేటలు, ఆంధ్రుల పెట్టుబడులు ఎంతో ఉంది. ఆ విషయాన్ని ఆ రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోలేదు. ఏదో వాళ్ళు పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం పబ్లిక్ ని రెచ్చగొట్టారు, విద్యార్థులు రెచ్చగొట్టారు, 100,000 మంది పిల్లలు, అమాయక పిల్లలు బలయ్యారు. నేను అడుగుతున్నా, కేసీఆర్ కుటుంబం నుండి ఏ ఒక్కరైనా బలైనటువంటి దాఖలాలు ఉందా? ఏ ఒక ఎమ్మెల్యే కొడుకు చనిపోయిన సందర్భం ఉందా? చనిపోయిందంతా కూడా పేదోళ్లే కదా, సామాన్యులే కదా, బడుగు బలహీన వర్గాలే కదా ప్రాణ త్యాగాలు చేసింది. బడుగు బలహీన వర్గాల ప్రాణ త్యాగాలతో దొరల రాజ్యం ఏర్పడింది, దొరల పాలన